రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు వీడియోలోనికి వెళ్ళడానికి ముందు ప్రీవియస్గా మనము ఒక 2 వీడియోస్ చేసి ఉన్నాం. 1950 యాక్ట్, ఆ చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది, దాని యొక్క ప్రధాన అంశాలు ఏంటనేది చర్చించి ఉన్నాము. అవి ఒకసారి చూడండి. అలాగే ఆర్టికల్ 25 యొక్క పర్పస్, అసలు మెయిన్ పర్పస్ ఏంటనేది మరి గత వీడియోల్లో చూసాము. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి సమయాన్ని బట్టి, మరి ఈ యొక్క ఆర్టికల్ 25ని బట్టి చాలామంది కేసెస్ వేశారు. అంటే కొన్ని చాలా తీర్పులు వచ్చినాయి, కానీ మెయిన్గా ఒక 2 కేసెస్ గురించి నేను డిస్కస్ చేస్తానని గత వీడియోల్లో చెప్పి ఉన్నాను. అందుకు 2 కేసెస్ మనం మెయిన్గా అసలు సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ 25 గురించి ఏమి తీర్పు ఇచ్చింది అనేది చూద్దాము. చూడండి, ఆర్టికల్ 25 అంటే ఏంటి ఒకసారి ఆ డెఫినేషన్ చూద్దాం. భారత రాజ్యాంగంలో భారత పౌరునికి మత స్వేచ్ఛ ఉన్నది అని ఆర్టికల్ 25 చెప్పడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్ 25లో మత ప్రచారము అంటే లేదా మత స్వేచ్ఛ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ప్రాపగేషన్ ఆఫ్ రిలేషన్ అంటే ఏంటి అంటే, నువ్వు మతాన్ని ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, అంతేకాని మెయిన్ పాయింట్ ఏంటంటే బలవంతంగా ఇతరులని ఒప్పించేటటువంటి అవకాశం లేదు. ఆ యొక్క అంశాలను మరి డిస్కస్ చేయడానికి ఈ కేసెస్ అనేవి మెయిన్ మూలంగా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ కేసు గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేసు వచ్చేసి రెవరెండ్ స్టానిలస్, కేరళ రాష్ట్రంలో ఈ కేసు మరి మధ్యప్రదేశ్లో, స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండి ఈ కేసు. ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఇవి యొక్క ఈ కేసు యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించవచ్చు, అలాగే మతంలోనికి ఇతరులని తీసుకురావచ్చు అని డిమాండ్ చేశారు. అది సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. అందుకోసము కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే, అసలు ఈ ప్రాపగేషన్ అంటే ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను. ప్రాపగేషన్ అంటే ఏంటంటే, మనము మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, అంతేగాని బలవంతంగా ఎవరిని తీసుకురాకూడదు. అందుకే ఒడిశా రాష్ట్రము అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 2 యాక్ట్స్ని, 2 చట్టాలు తీసుకురావటం జరిగింది. ఆ చట్టాలు ఏంటంటే, మధ్యప్రదేశ్ ధర్మ స్వాతంత్ర్య 1968 మధ్యప్రదేశ్, ఇది ఒక యాక్ట్. ఒడిశా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 1967, 2 యాక్ట్స్ని అంటే 2 చట్టాలు తీసుకురావటం జరిగింది. ఈ తీర్పును బట్టి వీళ్ళకి ఈ 2 చట్టాలు ఉన్నాయి. అసలు ఈ యొక్క చట్టాల యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోవటం ముందు, అసలు ఈ స్టానిలస్ ఎవరు అంటే, ఈయన ఒక ఫాదర్, అంటే ఒక పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, మతాన్ని ప్రచారం చేయటంతో పాటు మతంలోనికి ఇతరులని తీసుకొచ్చుకోవచ్చు అని అన్నారు. ఆ మాటను బట్టి ఈ మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు ఏం చేశాయంటే సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. ఈ కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే, నువ్వు మతాన్ని ఫాలో అవ్వచ్చు, మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, బట్ ఇతరులని బలవంతంగా మరి ఈ యొక్క మతంలోనికి తీసుకురావడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి యాంటీ కన్వర్షన్ లా అనేది రావడం జరిగింది. అంతే కదండి, మతాన్ని మనము ఫాలో అవ్వచ్చు లేదా ప్రచారం చేసుకోవచ్చు. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? యెహోషువ గ్రంథం 24:15 నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము. మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ అన్నారు. అలాగే ప్రకటన గ్రంథం 3:20 కూడా యేసుప్రభు వారు ఇలా అన్నారు, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైతే నా స్వరము విని తలుపు తెరచునో వాని హృదయంలోనికి నేను వస్తాను అన్నారు. అలాగే మత్తయి సువార్త 24:19 కూడా అదే చెప్పబడింది. ఏమని చెప్పబడింది? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అన్నారు. ప్రకటించటం మన వంతు, ఫాలో అవటం మన వంతు. ఇతరులకి మన విశ్వాసాన్ని పంచటం, విశ్వాసాన్ని అంటే వ్యక్తి యొక్క విశ్వాసాన్ని కూడా ఆర్టికల్ 25 రక్షిస్తుందండి, ప్రొటెక్ట్ చేస్తుంది. నీ విశ్వాసాన్ని గౌరవిస్తుంది.
ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ అనేవి ఆర్టికల్ 25 మీద ఉన్నటువంటి మత స్వేచ్ఛ అనేటటువంటి కండిషన్ బట్టి వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంటే బలవంతపు మార్పిడి చేయకూడదు అని ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు. దాన్ని బట్టి యాంటీ కన్వర్షన్ లా అనేది మరి యొక్క చట్టం అనేది రావటం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా క్రైస్తవులు బలవంతపు మార్పిడి చేయరు. ఇది నిజం. ఎందుకంటే ఇది వ్యక్తికి సంబంధించినటువంటి మనసుకు సంబంధించినటువంటి విషయాలు. ఒక విశ్వాసాన్ని లేదా ఒక నమ్మకముని ఒక హృదయంలో పుట్టాలంటే అది హృదయానికి సంబంధించింది. ఒక దేవుణ్ణి లేదా ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నమ్మాలంటే మొదటిగా వ్యక్తిగత అనాలిసిస్ అనేది ఉంటుంది, వ్యక్తిగత నిర్ణయం అనేది ఉంటుంది. జీసస్ యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క గుణ లక్షణాల్ని ఒక విశ్వాసికి తెలుసు. అవి తెలిసినంత మాత్రాన కంప్లీట్గా నమ్ముతారు అనేది మనం చెప్పలేం. అది వాళ్ళ మనసుకు సంబంధించిన విషయం. కాబట్టి బలవంతపు మార్పులు అనేవి క్రైస్తవులు ఎక్కడా కూడా చెయ్యరు, ఏ పాస్టర్లు కూడా చేయరు. వాళ్ళ విశ్వాసాల్ని ప్రకటించుకుంటూ వెళుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క యాంటీ కన్వర్షన్ లా అనేది కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. ఇక అట్లా జరగకుండా ఎక్కడ కూడా క్రైస్తవులు బలవంతపు మార్పిడి చేయరు. ఇది మొదటి కేసు. నెక్స్ట్ రెండో కేసు వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, చూద్దాం. ఎందుకంటే ఈ కేసును బట్టి 1986లో బెంజో ఇమాన్యుయల్ గారి కేసు, ఇది కేరళలో జరిగింది. చాలా ఇంపార్టెంట్, చూద్దాం. ఎందుకంటే ఈ కేసు చిన్న పిల్లల మీద వేయటం జరిగిందండి. ఎందుకంటే స్కూల్లో మనకి నేషనల్ అంతం అసెంబ్లీలో పాడుతూ ఉంటారు. పాడినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని రక్షించే హక్కు కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25కి ఉంది. అది సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం ఏంటంటే జనగణమన పాడేటప్పుడు వాళ్ళు అలా నుంచున్నారు, అటెన్షన్లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు పిల్లలు బెంజో బిందు, బెంజో బిన్ను, వాళ్ళ ముగ్గురు పిల్లల పేర్లు మెన్షన్ చేయటం ఎందుకని చేయటం లేదు నేను. వాళ్ళ ముగ్గురు పిల్లలు స్కూల్లో అసెంబ్లీలో జనగణమన పాడుతూ ఉన్నప్పుడు నుంచున్నారే కానీ పాట పాడలేదు. దాన్ని బట్టి కొందరు ఏం చేశారంటే వారిని విమర్శించి వీళ్ళకి దేశభక్తి లేదు, వీళ్ళు దేశాన్ని అగౌరవపరుస్తున్నారు, వీళ్ళు దేశ ద్రోహులు అని ఆ పిల్లల్ని ఆ యొక్క స్కూల్లో కొంతమంది ద్వేషించడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ వాళ్ళ తండ్రి ఏం చేశారంటే సుప్రీంకోర్టులో కేసు వేశారు. కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే పిల్లలు అసెంబ్లీలో నుంచున్నారు, జనగణమన పాడుతున్నారు. పాడినప్పుడు వాళ్ళు ఆ పాడుతున్న పాటని బట్టి వాళ్ళు స్టాండ్ అయ్యారు, అటెన్షన్లో ఉన్నారు. అంటే వాళ్ళు గౌరవించారు, జాతీయ గీతాన్ని అవమానపరచలేదు, దేశాన్ని అవమానపరచలేదు. అది అంటే అందులో ఉన్న వర్డ్స్ యూజ్ చేయడం వాళ్ళ మత విశ్వాసం, వాళ్ళ విశ్వాసం. అది వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు మనసులో ఉంచుకున్నారే కానీ బహిర్గతం చేయలేదు. అంటే వాళ్ళు గౌరవించారు. అగౌరవపరిచినప్పుడు మనం శిక్షించాలి, అంతేగాని వాళ్ళు దేశభక్తి లేదని నువ్వు ఎలా చెప్తావు? దేశభక్తి అనేది బలవంతంగా మనం రుద్దకూడదు, అది హృదయంలో పుట్టాలి దేశభక్తి అనేది. కాబట్టి వారిని దేశద్రోహులు అనటము అది మంచి పద్ధతి కాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంతే కదండి, దేశభక్తి అనేది మన వ్యక్తిగతం. ఇప్పుడు నాకు నా భారతదేశం అంటే నాకెంతో ఇష్టం. నా దేశం యొక్క రాష్ట్రాలన్నీ సస్యశ్యామలంగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని, ప్రతి రాష్ట్రంలో కూడా మరి దేవుని సన్నిధి ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో అభివృద్ధి చెందాలని, నా దేశమును బట్టి నాకెంతో గౌరవం, ఇష్టం, భక్తి. నా దేశం గురించి నేను రోజు ప్రార్థన చేస్తాను. అంటే నా దేశం మీద ఉన్న భక్తిని నేను నా ప్రార్థనాపూర్వకంగా నేను మంచిని కోరుకుంటూ నా భక్తిని నేను చాటుకుంటాను. జనగణమన పాడేటప్పుడు ఆ పిల్లలు పాడలేదని వారిని దేశద్రోహులు అన్నారు. సో కాబట్టి సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే వాళ్ళు ఏం అగౌరవపరచలేదు, వాళ్ళు అగౌరవపరచకుండా నుంచున్నారు, గౌరవించినప్పుడు మనము వాళ్ళని దేశద్రోహులు అనకూడదని మరి ఆ రోజు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి
ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే వ్యక్తిగత విశ్వాసాన్ని గౌరవిస్తుంది. మన వ్యక్తిగత విశ్వాసాన్ని గౌరవిస్తుంది, కాపాడుతుంది. అంతే కదండి. ఆ పిల్లలు వారి స్కూల్లో వారి వ్యక్తిగత విశ్వాసం అది. వారి మతం మీద వారికి ఉన్నటువంటి వ్యక్తిగత విశ్వాసాన్ని సుప్రీంకోర్టు కూడా కాపాడిందండి. ఆర్టికల్ 25 కూడా కాపాడింది. కాబట్టి ఈరోజు ఈ 2 కేసులను బట్టి దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, నీకు వ్యక్తిగత విశ్వాసాన్ని ఖచ్చితంగా దేవుడు గౌరవిస్తాడు. కోర్టులు గౌరవిస్తాయి, చట్టాలు గౌరవిస్తాయి, దేశ ప్రజలు గౌరవిస్తారు. అందరూ నీ వ్యక్తిగత విశ్వాసాన్ని ఏ మతమైనా అవ్వచ్చండి, అది ఏ మతమైనా అవ్వచ్చు, నీ వ్యక్తిగత విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. అలాగని బలవంతంగా ఆ మతంలోనికి నువ్వు తీసుకోవడానికి వీల్లేదని మరి స్టానిలస్ యొక్క అతను వేసినటువంటి ఆ ఫాదర్ గారు వేసినటువంటి కేసును బట్టి కూడా తీర్పు యాంటీ కన్వర్షన్ లా చట్టం రావటం జరిగింది. కాబట్టి ఈ 2 కేసులను బట్టి ఆర్టికల్ 25 అనేది మనకి ఎంత స్వేచ్ఛని ఇస్తుందో చూద్దాం. ఎందుకంటే నువ్వు మతాన్ని ప్రచారం చేయొచ్చు, మతాన్ని ఆచరించవచ్చు, బలవంతపు మార్పిడి చేయకూడదు. నీ వ్యక్తిగత విశ్వాసాన్ని కూడా ఆర్టికల్ 25 కాపాడుతుంది. కాబట్టి ఈ ఆర్టికల్ 25 ఉన్నది కాబట్టే మనం ఈరోజు మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నాం. కాబట్టి ఎవరు కూడా మరి ఈ ఆర్టికల్ 25 ఉన్న విధానాన్ని బట్టి మిస్యూజ్ చేసుకోకుండా మనమందరం పాజిటివ్ థింకింగ్తో మరి ఈ రాజ్యాంగంలో మనకి పొందుపరిచినటువంటి ఆర్టికల్ 25ని బట్టి ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలి. అలాగే సుప్రీంకోర్టు మార్చి 24, 2026 ఇచ్చినటువంటి తీర్పు విషయంలో ఇది మాత్రం చాలా అన్యాయం. కాబట్టి ధర్మాసనాన్ని మనము గౌరవిస్తాం, మరి వారిని ఎంతగానో గౌరవిస్తాం. కాబట్టి ఇది చాలా అన్యాయం. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన పోరాటం చేయండి. సోషల్ ఫైట్ చేసే వాళ్ళు ఎలాగూ చేస్తారు, వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వారికి మంచి ఆరోగ్యాలు, జ్ఞానము, మంచి ఫెసిలిటీస్, వాళ్ళు వెళుతున్న ప్రతి ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని, న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు నాయకులు కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలని, ఈ పక్షాన వాళ్ళు నిలబడుతున్నారంటే వారు క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉంటాం. దేవుడు కూడా అది మెచ్చుతాడు. నీ ప్రార్థన పోరాటం. ఇక్కడ 2 పోరాటాలు చేయాలి. నేను ఆల్రెడీ స్త్రీల కూడికలో చెప్పాను, స్పిరిచువల్ ఫైట్ చేయాలి. మనము మన పరిధి అంతవరకే, మన పరిధి స్పిరిచువల్ ఫైట్, ఆత్మీయ పోరాటం. ఆత్మీయమైనటువంటి సహవాసం, ఆత్మీయమైనటువంటి ప్రార్థన, ఆత్మీయమైనటువంటి భక్తి మనకిచ్చినటువంటి పరిధి, మన లిమిటేషన్స్ అంతవరకే. సేవకులుగా, విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో పెనుగులాడాలి. స్పిరిచువల్ పోరాటం అంటే స్పిరిచువల్ ఫైట్, దేవుని దగ్గర యాకోబు పెనుగులాడినట్టు మనం పెనుగులాడాలి. వారు సోషల్ ఫైట్, వారికి ఉన్నటువంటి పరిధిలో దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి సోషల్ ఫైట్, మన హక్కుల్ని కాపాడుకోవటానికి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రతి హక్కుని కాపాడుకునేటటువంటి అధికారము ఉన్నది. కాబట్టి ఆ హక్కుల కోసం నాయకులు పోరాడుతూ ఉంటారు. కాబట్టి వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ 2 తీర్పుల యొక్క మీనింగ్ని మనము ఒకసారి నేను బ్రీఫ్గా మరలా చెప్తాను. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఇచ్చింది, ఓకే, కాదంటలేదు. కానీ ఎక్కడ కూడా మనం దుర్వినియోగం చేయకూడదు. బెంజో ఇమ్మాన్యుయల్ గారు వేసినటువంటి కేసు ఏంటంటే, నా వ్యక్తిగత విశ్వాసాన్ని రక్షించండి అన్నారు. సుప్రీంకోర్టు కూడా అలాగే తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ స్టెయిన్లెస్ ఈ పాస్టర్ గారు అయితే మతంలోనికి ఇతరులను తీసుకోవచ్చు అని అన్నారు. అది కరెక్ట్ కాదు అని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి వారికి ఇచ్చినటువంటి చట్టాలు ఏంటంటే యాంటీ కన్వర్షన్ లా, బలవంతంగా ఎవరు క్రైస్తవులు మార్చరండి. మనసుకు సంబంధించి ఒకవేళ వాళ్ళు చర్చికి రావచ్చేమో కానీ, లేదా దేవుణ్ణి ఆచరిస్తున్నామని చెప్పొచ్చే కానీ, వాళ్ళలో విశ్వాసం అనేది దేవుడు కల్పించాలి. బలవంతంగా వారికి దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మాత్రమే మరి ఇతరులు దేవుని మీద విశ్వాసం ఉంచటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బలవంతం చేయరు. దేవుడు చేస్తున్న అనేకమైన కార్యాలను చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళ విశ్వాసము పెరుగుతుందే కానీ, దాన్ని బట్టి దేవుని దగ్గరికి వాళ్ళు వస్తారేమో కానీ ఎవరు కూడా బలవంతం. ఎందుకంటే చెప్పండి అన్నారు, చెప్పొచ్చు, నీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటించుకోవచ్చు అని ఆర్టికల్ 25 చెప్తుంది. నేను ఆచరించవచ్చు, చెప్పొచ్చు అని చెప్తుంది. కాబట్టి చెప్పినటువంటి మాటల్లో
ఎవరికైతే నమ్మకం ఉంటుందో, ఎవరి మనసుకైతే నచ్చుతుందో వాళ్ళే క్రైస్తవ్యాన్ని ఫాలో అవుతారు, లేదా ఇంకొక మతాన్ని ఫాలో అవుతారు. అంతేకాని ఎవరు కూడా బలవంతపు మార్పిళ్ళు చెయ్యకూడదు అని మరి ఆర్టికల్ 25 చెప్తుంది. కాబట్టి ఈ యొక్క 2 కేసులను బట్టి కూడా మనం ఒకసారి ఆర్టికల్ 25 యొక్క బెనిఫిట్స్ని తెలుసుకున్నాం. కాబట్టి ఇంకా రాబోయే దినాలలో ఈ యొక్క బేసిక్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రభు కృప చూపించాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.